వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్ ఎవరన్నా పోకో లవర్స్ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం పోకో ఎఫ్ సీరీస్ గురించి మాట్లాడకపోతున్నాం. పోకో ఎఫ్ సీరీస్ అంటే పోకో ఎఫ్7 అల్ట్రా గురించి అయితే ఈరోజు పూర్తిగా మాట్లాడకపోతున్నాం. అండ్ మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు మనము ఈ మొబైల్ సంబంధించి గ్లోబల్ స్పెక్స్ తెలుసుకుందాం. అంటే మన ఇండియా స్పెక్స్ కాదు ఇవి. మీకు ఈ మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీకు చాలా సాటిస్ఫై చేస్తదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీచర్స్ అనేటివి చాలా బాగున్నాయన్నమాట. మేజర్ ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ అయితే చాలా బాగుంటదన్నమాట. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా మనకి ఇది ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదన్నమాట. మనకి పోకో మొబైల్స్ ఏదైనా గానీ ఫ్రంట్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటదన్నమాట. ఈ పోకో షీల్డ్ గ్లాస్ ఇది యూజ్ చేస్తారన్నమాట. యాక్చువల్‌గా మనకి ప్రొటెక్షన్ పరంగా చూస్తే కార్నింగ్, గొరిల్లా గ్లాస్ కానీ లేకపోతే అదర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ వీళ్ళు ఓన్ అయితే యూజ్ చేస్తారన్నమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటదని చెప్పొచ్చు. సైడ్ అయితే మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి డ్యూయల్ స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అలాగే హై రైజ్ వైర్లెస్ ఆడియో సపోర్ట్ ఉందన్నమాట. చాలా బాగుంటది ఆడియో క్వాలిటీ కూడా. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి అల్ట్రాసోనిక్ అని చెప్తున్నారు. చాలా ఫాస్ట్‌గా అన్లాక్ అవుతది. ఇంకా మనకి ఇమేజ్ సంబంధించిన డ్యూయల్ ఎడిషన్ విషయం ఇది మనకి IP68 వాటరింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అప్ టు 30 మినిట్స్ వరకు వాటర్‌లో సపోర్ట్ చేయగలదు. 8.3 థిక్‌నెస్ ఉంటదని చెప్పొచ్చనమాట. ఇక్కడ మనకి థిక్‌నెస్ ఎక్కువ ఉంది కదా! ఎందుకు థిక్‌నెస్ సింపుల్ అయిందంటే ఇందులో ఉన్న సెన్సార్స్ కావచ్చు, బ్యాటరీ బ్యాకప్, డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటది కాబట్టి థిక్‌నెస్ సింపుల్ అయిందనమాట. వెయిట్ విషయానికి వచ్చినట్టు అప్రాక్సిమేట్‌గా 212 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందనమాట. చాలా ఎక్కువ వెయిట్ అని చెప్పాలి. ఇక డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ మాత్రం అయితే చాలా బాగుంది. ఇంతవరకు నేను పోకో ఎఫ్ సీరీస్‌లో ఇలాంటి డిజైన్ చూడలేదు. డిజైన్ మాత్రం అయితే చాలా బాగుందనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చింది మనకి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోదని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అనమాట. ఇక్కడ మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనకి 1.5 రెజల్యూషన్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. ఇంకా చూడండి మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ప్రో HDR ఫీచర్ ఉంది. ఇక్కడ బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ అప్ టు 3200 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మేజర్ మనకి సన్లైట్ విజన్ లో చాలా బాగుంటదన్నమాట ఈ బ్రైట్నెస్ అనేది. మనకి ఇక్కడ 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సపోర్ట్ ఉంది అనమాట. ఓటీటీ కంటెంట్ కూడా ఫుల్ హెచ్‌డీలో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకి బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదన్నమాట. టీవీ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ పొందిందన్నమాట. మీరు మేజర్‌గా సినిమాలు చూసేటప్పుడు గానీ, లేకపోతే గేమింగ్ ఆడేటప్పుడు గానీ, మీకు ఈ డిస్‌ప్లేలో చాలా బెటర్‌గా పర్ఫార్మ్ ఉంటదన్నమాట. అంటే మనకి విజిబుల్ ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటదని చెప్పొచ్చు. చాలా బాగుంటాయన్నమాట. మనకి కలర్స్ కూడా అండ్ మనకి డైనమిక్ కలర్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది ఈ డిస్‌ప్లేలో. ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇందులో మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ యూజ్ చేస్తారన్నమాట. చాలా అడ్వాన్స్ ప్రాసెసర్. మనకి పర్ఫార్మెన్స్ కూడా అడ్వాన్స్‌గా ఉంటదని చెప్పొచ్చన్నమాట. మేజర్‌గా ఎవరైతే గేమింగ్ ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటదన్నమాట. ఇది 3 nm బిల్డ్ ర్యామ్ ప్రాసెసర్ LPDDR5X ఉంటది. అలాగే UFS 4.1 రాబోతుంది. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చాలా అడ్వాన్స్ ఉందన్నమాట. ఇలా మనం ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వద్దాం. ఈ ప్రాసెసర్ అనేది చాలా అడ్వాన్స్ గా పర్ఫార్మ్ ఉంటదన్నమాట. మేజర్ గా గేమింగ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 120 FPS హ్యాండిల్ చేస్తదన్నమాట BGMI. సో మనకి గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఈ డిస్ప్లే అనేది కొంచెం వైబ్రెంట్ గా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అని చెప్పొచ్చు గ్రాఫిక్స్ ని. ఇది మనకి Android 15 రాబోతుంది. Xiaomi Hyper OS 2 తో రాబోతుందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంటది. ఒక ఫ్లాష్ ఉంటది. ఈసారి మనకి కెమెరా డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంతవరకు నేను పోకో ఎఫ్ సిరీస్ గానీ అలాగే ఎక్స్ సిరీస్ లో గానీ ఇలాంటి కెమెరా డిజైన్ చూడలేదు. రేర్ క్యామ్ విషయానికి ఉండేది 50 MP పెట్టారు. లైట్ ఫ్యూజన్ 800 సెన్సర్ ఇది ఇచ్చేసారనమాట. ఇది మనకి కొత్త సెన్సర్ కాబట్టి ఫోటోలు తీసేటప్పుడు కానీ అలాగే వీడియోలు తీసేటప్పుడు కానీ చాలా బెటర్ గా పర్ఫార్మ్ ఉంటుంది అనమాట. రేర్ కెమెరాలో వైఎస్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. రేర్ కెమ్ ఇచ్చేసుకొని మాక్సిమం 8K 24 FPS లో వీడియో కాల్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటది. సో మనకి ఇక్కడ రేర్ క్యామ్ సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫిక్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూడైతే నైట్ మోడ్, అలాగే పోర్ట్రేట్ మోడ్, ఫిల్మ్ మోడ్, ఇంకా చూడైతే అలాగే ప్రో మోడ్ ఉంది. ఇంకా చూడైతే లాంగ్ ఎక్స్పోజర్ మోడ్ ఉంది అనమాట. చాలా బాగున్నాయి మనకి రేర్ క్యామ్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఫీచర్స్ అన్ని కూడా. మెయిన్ గా పోకోలో కెమెరాస్ అంతగా బాగుండు అంటారు. ఈసారి మనకి ఈ మూల కెమెరాస్ అయితే దద్దరిల్లిపోయాయి అనమాట. కానీ కెమెరా విషయానికి కూడా మనకి ఇక్కడ 50 MP ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరా పెట్టారనమాట. మనకి టెలిఫోటో కెమెరా అనగానే గుర్తొచ్చేది ఏమంటే ఫోటోస్ కింగ్ అని చెప్పొచ్చు అనమాట. మేజర్ గా లాంగ్ లో ఉన్న ఫోటోస్ ని చాలా ఈజీగా క్యాప్చర్ చేయగలదు అనమాట. మనకి ఇదే ఇక్కడ చెప్తున్నారు 64 mm ఫోకల్ లెంత్ ఉంది అనమాట. అంటే మనకి జూమింగ్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. టెలిఫోటోలో వేస్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. లాస్ట్ గేమ్ విషయానికి ఉంటే మనకి ఇక్కడ 30 పెట్టారు. ఇది మనకి అల్ట్రా వైడింగ్ సెన్సార్ అని చెప్పొచ్చు. కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటో తీసుకోవచ్చు. మేజర్ గా అల్ట్రా వైడింగ్ షాట్స్ కానీ అలాగే గ్రూప్ ఫోటోస్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా మంచిగా కవర్ చేయొచ్చు. ఫ్రంట్ కెమ్ విషయానికి ఉంటే మనకి ఇక్కడ 30 MP పెట్టారన్నమాట. ఫ్రంట్ కెమ్ లో కూడా కొన్ని ఫోటోగ్రాఫ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. HDR ఫీచర్ ఉందన్నమాట. అంటే మన ఫ్రంట్ కెమ్ ఇచ్చేసుకొని HDR లో ఫోటో తీసుకోవచ్చు. చాలా మోడ్ ఉంది. ఇంకా చూడండి ప్రో మోడ్ ఉంది. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది. చాలా ఉన్నాయన్నమాట మనకి ఫ్రంట్ కెమ్ సంబంధించిన ఫోటోగ్రాఫిక్ ఫీచర్స్ అన్ని కూడా. ఇంకా మనకి ఫ్రంట్ కెమ్ ఇచ్చేసుకొని మాక్సిమం 1080p 30 fps లో వీడియో కాల్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చిండాలన్నమాట. మనకి బ్యాక్ 8K ఇచ్చాడు. బట్ మనకి ఫ్రంట్ 1080p ఇచ్చారన్నమాట. యాక్చువల్‌గా మనకు ఫ్రంట్ కంటే బ్యాక్‌తోని ఎక్కువ వీడియో రికార్డింగ్ చేస్తాం కాబట్టి మనకి బ్యాక్ కెమెరాకి 8K పెట్టాడన్నమాట ఇలా. సో మనకి బ్యాటరీ విషయానికి వచ్చింది. ఇందులో మనకి 5300 mAh బ్యాటరీ పెట్టారు. కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు అన్నమాట. మరీ అంత బిగ్గెస్ట్ కాదు. ఒక మీడియం బ్యాటరీ అని చెప్పొచ్చు.
కానీ మనకి 5300 ఎంహెచ్ ఉంటుంది కాబట్టి ఈజీగా 3-4 డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే మనకి నార్మల్ యూజర్స్‌కి ఈజీగా 3-4 డేస్ వస్తది. బట్ మీరు గేమింగ్ ఎక్కువ ఆడతారు కాబట్టి నాకు తెలిసి 2 డేస్ కూడా రాదనుకుంటా. 1 ½ డే రావచ్చనమాట. ఇక్కడ 120 వాట్స్ అయితే హైపర్ చార్జ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడనమాట. మనకి 50 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. యాక్చువల్ మనకి ఈ ఫీచర్ అనేది చాలా బావుంటదని చెప్పొచ్చు. ఇక్కడ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అంటున్నాడు కాబట్టి నాకు తెలిసి 1 అవర్ అయితే టైం పడతదనమాట ఫుల్ చేయడానికి. ఈ ఫీచర్ సో, ఇంకా మనం ఫైనల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామనమాట. ఇప్పుడు చెప్తాను ఈ మొబైల్‌లో ప్లస్ పాయింట్స్ ఏమిటి అండ్ ఈ మొబైల్ వర్తా కాదనేది. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏమిటైతే ఈ మొబైల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చనమాట. అంటే మనకి యాక్చువల్‌గా ఈ సెగ్మెంట్ మొబైల్స్‌కి ప్రాసెసర్ మీద పెద్దగా ఫోకస్ చేయరు. బట్ మనకి ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 888 యూజ్ చేస్తారు కాబట్టి మంచి ప్రాసెసర్ అండ్ మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటదనమాట. మంచిన ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ప్రైస్ అయితే అప్రాక్సిమేట్‌గా 40,000 అంటున్నారనమాట. బట్ చూడాలనమాట. ఎందుకంటే మనకి ఇది ఫ్లాగ్‌షిప్ మొబైల్ కాబట్టి మినిమమ్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటదనుకుంటున్నా. ఈ మొబైల్‌కి సంబంధించిన స్పెక్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఉంటదనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ బై బై.